రోజుల నుంచి మీరు విడిగా ఉంటున్నారు? మాకు పెళ్ళయి 5 years అవుతుందండి. మేము విడిగా ఉంటూ 3 years అవుతుంది. 3 years అవుతుంది. మరి 3 years నుంచి విడిపోయిన తర్వాత మళ్ళీ మీ గురించి కాల్ చేసి చెప్పారా? తను పట్టించుకో, మాకు అవసరం లేదు అని చెప్పి. విడిపోయి ఉన్నాం కానీ డివోర్స్ అవ్వలేదు కదండి, కాబట్టి కాల్ చేశారన్నమాట. సీఎం గారిని కాకుండా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలవడానికి ట్రై చేయాలి? జనసేన పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కూడా ట్రై చేశాను నేను. త్రూ తాళ్ళూరి రామ్ అని చెప్పేసి OSD ఉన్నారు, ఆయనకి నేను మెసేజ్ చేశాను. ఆయన కూడా వాట్ ఈస్ ద ఇష్యూ అని చెప్పేసి రెస్పాండ్ అయ్యారనమాట. ఇప్పుడున్న వీడియో సర్క్యులేట్ అవుతున్న వీడియో ఎప్పుడు తీశారు, ఎప్పుడు, ఏ టైంలో, అంటే ఏ డేట్? అతను నన్ను బెదిరిస్తున్నప్పుడు తీశానండి. టైం పీరియడ్ అంటే అందులో మీరు భయపడుతున్నట్టుగా అతన్ని ఇంకా రెచ్చగొట్టే విధంగానే ఉంది ఆ వీడియో. ఎలా ఉందండి రెచ్చగొట్టే విధంగా? అతన్ని కోఆపరేట్ చేస్తున్నట్టుగా వీడియోలో. ఇక్కడ ఆ వీడియోలో వీడియో వేరే వీడియోలు కూడా ఉన్నాయి సార్. అవి నేను రిలీజ్ చేసిన వీడియో అయితే ఎరేటెడ్ వీడియో, కాకపోతే బలవంతంగా చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా బయటపడతాయి. అది కోర్టులో సబ్మిట్ చేస్తాం. ఫస్ట్ అతను మిమ్మల్ని బెదిరిస్తున్నప్పుడు ముందుగా వెళ్ళి పోలీసులకు కానీ లేకపోతే అలానే ఇప్పుడు ఎలాగైతే మీడియా ముందుకు వచ్చారో అప్పుడే మీడియా ముందుకు రావచ్చు కదా. నేను అప్పుడు వెళ్ళలేదండి, అప్పుడు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. అప్పుడు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఫస్ట్ గా కలిసామని చెప్పేసి మీరు అడిగారు. కలిసినప్పుడు అతను నా మీద బలవంతం చేశాడని చెప్పేసి కూడా మీరు అంటున్నారు. అంటే మీరు ఏదైతే చెప్పారు ప్రొసీజర్, దానికి సంబంధించి మరి అప్పుడే మీరు పోలీసులను ఆశ్రయించాల్సి ఉండే కదా. మరి ఇన్ని రోజులు నేను ఒక్కదాన్నే ఉంటున్నాను కాబట్టి ఇది పోలీసుల దాకా ఎందుకు, వాళ్ళకి చేరవేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను ఆ ప్రయత్నం చేశాను. పోలీసుని రీచ్ అవ్వకుండా నేను వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి, వాళ్ళ చెల్లికి, వాళ్ళ బావగారికి, ముఖ రూపానంద రెడ్డి గారికి, వాళ్ళ ఆవిడికి, వాళ్ళిద్దరు కొడుకులు రైల్వే కోడూరులో పొలిటికల్లీ యాక్టివ్గా ఉంటారు, వాళ్ళకి ఈ విషయం అంతా చేరవేశాను. ఆ మెసేజెస్ కూడా ఉన్నాయి, ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. చేస్తూనే ఉన్నాను, కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను. ఇదండి మీ అబ్బాయిది, ఏదైనా చెప్పండి అని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. కాల్స్లో స్టార్టింగ్లో వాళ్ళు నమ్మలేదు అనమాట. నేనే చెడ్డదాన్ని, నువ్వే మా అబ్బాయి మీదకి వస్తున్నావు, నువ్వే చూసుకో, మా అబ్బాయితో మాట్లాడితే మాత్రం బాగోదు అది ఇది అంటుంటే, నేను మీ అబ్బాయితో మాట్లాడడం లేదండి, మీ అబ్బాయే మా ఇంటికి వస్తున్నాడు, నేను మీ ఇంటి దగ్గరికి రాలేదు, మీ అబ్బాయి మా ఇంటి దగ్గరికి వస్తున్నాడు, మీ అబ్బాయే నాకు మెసేజ్ చేస్తున్నాడు, సో మీరు చూసుకోండి అని చెప్పేసి నేను చెప్పాను. ఎప్పుడైతే మీరు ఫస్ట్ మీట్ అయ్యారో ఆ టైంలో నైట్ పూట ఎందుకు మీట్ అయ్యారు మీరు? ఎప్పుడండి? ఫస్ట్ ఎందుకంటే మార్నింగ్ అంతా అతనికి షెడ్యూల్స్ ఉంటాయంట. నైట్ పూట కలిసారంటే మరి ఎలా ధైర్యం చేసి వెళ్ళడానికి? మరి ఎమ్మెల్యే కాబట్టి ఏ ఎమ్మెల్యే అంత ధైర్యం చేస్తాడు చెప్పండి? అతనికి అర్థం కావట్లేదని చెప్పేసి నేను వెళ్ళాను డైరెక్ట్ గా. ఇతనికి అర్థం కావట్లేదు, పైగా ఎమ్మెల్యే అన్న ధైర్యంతోనే వెళ్ళా. ఏ ఎమ్మెల్యే ఇంత దారుణంగా చెయ్యడు అన్న ధైర్యంతోనే వెళ్ళా. ప్లస్ నేను గన్ మ్యాన్ డ్రైవర్ ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశాను కార్లో. మీరు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే 2-3 hours మాట్లాడాను అన్నారు, మరి ఫస్ట్ టైం కాల్ లోనే 2-3 hours ఎలా మాట్లాడారు? కాల్లో కాదండి, మెసేజెస్ లో. I have that messages. Those messages are very normal. వీడియోనే ఉంది కదా. Those messages are very normal. Yeah, normal. మీరు భయపడ్డాను అంటున్నారు, మళ్ళీ అతను ఎమ్మెల్యేని కొట్టానని అంటున్నారు. అవును, కొట్టానండి. ఎందుకు కొట్టారు, ఎందుకు భయపడ్డారు? ఇప్పుడు ఎవరైనా అమ్మాయి మీదకి వస్తే సెల్ఫ్ డిఫెన్స్ కూడా చేయరా అండి? పెళ్లి చేసుకుంటాను అని చెప్పినందుకే నేను అబార్ట్ చేయించుకున్నా. అటు మా ఆయనకి విడాకులు ఇచ్చేయమన్నారు. ఆగస్ట్ ఎండింగ్ లో. అంటే అబార్షన్ చేయించుకుంది ఏ టైంలో? ఐ మీన్ తర్వాత ఆ నెక్స్ట్ మంత్ మిడిల్ లోనే ఎప్పుడో చేసుకున్నారు. అంటే దాని తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతూనే వచ్చింది. ఆ తర్వాత 5 times మీరు అబార్షన్ చేసుకున్నారు. అంటే 1.5 year లో 5 abortions అనేవి ఎలా అనేది ప్రశ్న. ఎలా కాదని చెప్తారు? ఏదైనా డాక్టర్ చెప్పారా మీకు? ఏ డాక్టర్ చెప్పారండి? 5 times నాకు అబార్షన్ అయింది. అది నేను శ్రీధర్ తో డిస్కస్ చేయడం జరిగింది. Every time I discuss with him, he continuously assure me. ఆగస్ట్ ఎండింగ్ లో అబార్షన్ జరిగిందని చెప్పేసి అన్నారు, చేసుకున్నా అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు కన్ఫర్మ్ అయింది?
నా డేట్స్ అవన్నీ నేను రిపోర్ట్స్ లో ఉన్నాయి నాకు. అంటే కలవడము ప్రెగ్నెన్సీ తీపించుకుంటూ ఉన్నారు. అతను వచ్చేదే అందుకండి, అతను వచ్చేదే అందుకు. ప్రెగ్నెన్సీ తీసిన డాక్టర్ అండి. అది మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకని ఎవరు అవ్వలేదండి దాని గురించి అప్పటి నుంచి? మేడం మీరు ఒక జర్నలిస్ట్ నే ఇంటికి పిలిపించుకొని కొట్టారు కదా, అంత ధైర్యం ఉంది మీకు? హీ ఈస్ నాట్ ఏ జర్నలిస్ట్, హీ డోంట్ హ్యావ్ ఎనీ లైసెన్స్. లైసెన్స్ అతను జర్నలిస్ట్ కాదు. పేపర్ అంటే ఇదే జర్నలిస్ట్ కాదు కాదు ఒక నైట్ అంతా ఇంట్లో పెట్టుకున్నారు, పెట్టి నైట్ అంతా కూడా తనని కొట్టారు. కంప్లైంట్ ఇవ్వడానికి భయపడ్డారా? ఫస్ట్ లోనే ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఎలా భయపడ్డారు మీరు? అతను ఎమ్మెల్యే కాబట్టి నేను అతని నియోజకవర్గంలోనే పని చేస్తున్నాను కాబట్టి. అవును, ఒక నేను మా అబ్బాయి ఎవరు నేను మీరు వీడియో కూడా బయటకు వచ్చింది. ఓకే, నేనే పెట్టిన వీడియో, నేనే పెట్టిందా. అతనికి రూపానంద్ రెడ్డి అనే అతనితో వైరం ఉంది. ఓబుల్వారిపల్లెలో 6 crores మిస్అప్రోప్రియేషన్ చూపించాడు. ఆయనకి రూపానంద్ రెడ్డికి పడదు. ఎలాగైనా సరే చెప్పేది వినండి. చెప్పేది వింటారా? క్వశ్చన్ అడిగినప్పుడు నేను చెప్పేది వినండి. క్వశ్చన్ అడిగినప్పుడు సరే నేను కూడా మీ క్వశ్చన్ పనికి రాదా? ఓకే, లీవ్ ఇట్ దట్ క్వశ్చన్ దెన్. సరే ఓకే, ఒక విషయం ఎవరంటే మీకు జర్నలిస్ట్ ని ఇంట్లో పెట్టుకున్నాను. ఏ జర్నలిస్ట్ నైట్ అంతా ఇంట్లో ఉండి ఏమి ఉండడండి. మీకు వచ్చింది రాంగ్ ఇన్ఫో. ఓకే 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 చెప్పండి. ఎమ్మెల్యే విషయానికి వస్తే ఎమ్మెల్యేని మీరు 3 కోట్లు డిమాండ్ చేశారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అవాస్తవమో? మీరు డిమాండ్ చేశారని చెప్పి ఒక వాయిస్ కూడా వినిపిస్తున్నారు. వినిపించండి. మీరు వినిపించండి. మీరు నాన్ చాట్ తో అటాక్ చేయలేదా జర్నలిస్ట్ పైన? సారీ, నాన్ చాట్ తో అటాక్ చేయలేదు. నాన్ చాట్ కాదండి, స్కిప్పింగ్ రోప్. సరే, దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అతను ఒక ఏఐ ఫోటో వేశాడు. అతను ఏఐ ఫోటో అది తీసుకుని మైక్లోకి పెట్టు. మొబైల్ ఇది వినండి ఒకసారి. మొబైల్ అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి చాలు. సౌండ్ రావట్లేదు. వేరే దాంట్లో ఉంది కదండి, నిన్న వినిపించారు కదా. ఇక్కడ బయట వినిపిస్తుంది. అది వినపడుతుంది. ఎస్ఆర్ లో చెప్పండి అంతే. ప్లే చేసుకొని మీరు ప్లే చేయండి. ప్లే చేసుకొని మీరే వినండి దగ్గరగా. ఒకసారి వినండి. ఇదిగో ఇదిగోండి, ఇదిగో ఇది ఇప్పుడు వినండి. శ్రీధర్ని, నేను నీ కోపడిగత్తగా ఉండలేనయ్యా. ఈ 1.5 సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి, నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు. 5 సార్లు కొడుకు వచ్చి పోయింది చూడు. దానికి 25 కోట్లు కావాలనేసి నేను అడిగా. దీని ఫుల్ వాయిసా కాదా అంతే. ఎస్ఆర్ లో చెప్పమంటే అది నా వాయిస్ లాగా నేను అస్సలు అనుకోవట్లేదు. నేను అసలు అలా 25 కోట్లు అడగడానికి కూడా అతనికి ఏమీ లేదు. ఇంకా నేనే వాడికి 7 లక్షలు ఇచ్చాను. ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, బట్ మీరు అక్కడ మీ ఇల్లు కావచ్చు, మీరుకున్న ప్రాపర్టీస్ కావచ్చు, దాదాపు బానే ఉన్నాయి, బానే కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎలా వచ్చినాయి మీకు? మా ఫాదర్ ఎండిఓ అండి. ఓకే, అంటే 3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవినీతికి సంబంధించి మీరు ఫోర్జరీ చేశారు అని చెప్పినటువంటి మాటలు ఏమన్నా సాక్ష్యాలేవి మేడం? సాక్ష్యాలేవి ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. ఎంక్వైరీ
రీ ఎంక్వైరీ కూడా చేశారు 2 సార్లు పేపర్లో వచ్చినాయి, కానీ నన్ను ఎందుకు సస్పెండ్ చేయలేదు? అక్కడ జర్నలిస్ట్ రాసిన దాంట్లో కూడా మీ పేరు లేదు, ఊరు లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? నా ఫోటో వేసాడు, అవునండి, పేరు లేదు ఊరు లేదంటే మొత్తం నా ఫేస్బుక్ నా ఫోటో వేసాడు, పేరు వేయాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు ఎవరు కంప్లైంట్ ఇచ్చారనండి, అతను రివీల్ చేశాడు నా ఫేస్. అతను ఎవరు కంప్లైంట్ ఇచ్చాడు? నేను కంప్లైంట్ ఇచ్చానా? శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా? నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా? నాకు ఈ సమస్య ఉంది, నువ్వు పేపర్ కి వేయాలి అర్జెంట్ గా అని చెప్పేసి నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా? నేను కంప్లైంట్ ఇచ్చానా? లేకపోతే శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా? ఎవరు ఏ వీడియో వేయమన్నారు? ఎవరు పేపర్ లో వేయమన్నారు జర్నలిస్ట్ ని? మరి అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అతను వేసినందుకు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే అతను సూసైడ్ అటెంప్ట్ చేశాను అనేసి అన్నాడు. అతను వేసిన దానికి నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే మీరు ఇలాగే మాట్లాడతారా? ఇలాగే మాట్లాడతారా అంటున్నాను. నాకు అర్థం కావట్లేదు ఆయన అడిగే మాట. ఆయన వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడతావా? ఆయన వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే, అతను వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడగలిగేవాడు. నా పర్మిషన్ లేకుండా నా లైఫ్ లో కాదండి, ఏం మాట్లాడుతున్నాడండి? ఒకవేళ నేను చూసుకుంటే ఏంటంటే మీరు చేసుకుంటారా? నా కొడుకు గురించి ఒక ఎమ్మెల్యే ఫోన్ తీసుకుని స్క్రీన్ షాట్ మీరు ఆయన ఫోన్ లో మీరు చేయి కట్ చేసుకున్నట్టుగా స్టేటస్ పెట్టుకోవడానికి ఇవి నావి ఎప్పటి నుంచో ఉంటాయి. అతన్ని ఫోన్ చూపించినా డైవర్ట్ ఎందుకు ఉంటుంది? నా చెయ్య అది ఇది అనేసి అంటున్నారు కదా, నేను చూపిస్తాను. అడిగితే టాపిక్ డైవర్ట్ అవుతుంది మళ్ళీ. ఒకటే టాపిక్ సార్, ఒకటే టాపిక్. 1-to-1 అడగమను అన్నయ్య, నేను కాదట్లా 1-to-1 తమ్ముడు చెప్పినట్టు 1-to-1 అడగండి. 1-to-1 అడగండి. సరే 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 అతను చెయ్యి. ఎప్పుడైనా ఎమ్మెల్యే ఫోన్ నుంచి మీకు పలానా ప్రాబ్లం ఉందా, లేకపోతే చేతి పెట్టి పనులు అని చెప్పి మీ నుంచి ఆయనకి, ఆయన నుంచి మీకు ఏమైనా వచ్చారు లేదా? ఎమ్మెల్యే ఫోన్ నుంచి మీ ఫోన్కి పలానా పని ఉంది, ఇది నువ్వు చూసుకో, లేకపోతే మీ నుంచి పలానా పని ఉంది చేసి పెట్టు అని మెసేజ్లు మ్యూచువల్ తో ఒకరి నుంచి ఒకరికి, వాడి నుంచి మీకు, మీ నుంచి ఆయనకి వెళ్ళాయా లేదా? దేని విషయం? ఈ 1.5 year లో ఈ 1.5 year లో మా పంచాయత్ సెక్రటరీ గారు 76 లక్షలకి మిస్అప్రోప్రియేషన్ చేశారు. అది చేసి నా మీద వేయాలని చూశారు. దీని మీద ఎంక్వైరీ వేయమని చెప్పేసి నేనే శ్రీధర్ని అడిగింది. నాకు కొన్ని పనులు కావాలి అని చెప్పి మీ దగ్గరకు వచ్చి నేను టీటీడీ లెటర్ కూడా అడగలేదండి శ్రీధర్ని. ఓకే, మీ పర్సనల్ వీడియోస్ మరి సోషల్ మీడియాలోకి ఎవరు లీక్ చేశారు, ఎలా వచ్చాయి? నేనే. మీరే లీక్ చేశారు? దేనికి అంటే వన్స్ ఇదంతా చేసి లాస్ట్ లో నాకు అందరినీ దూరం చేసేసి ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటే ఎయితర్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలన్నా సరే నా దగ్గర ఆధారాలు కావాలి. నువ్వు ఇలా చేసావరా అనేసి వాడిని నేను అడగాలన్నా సరే నా దగ్గర ప్రూఫ్లు కావాలి. లేకపోతే నువ్వెవరు నాకు తెలియదు అనేసి అంటే నేను ఎక్కడ పెట్టుకోవాలి మాకు?
ఓకే, ఇంతకు ముందే మీ హస్బెండ్ తో మీరు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే పరిచయం అయినాక కొత్తగా దూరం అయింది ఏం లేదు కదా, మరి ఇప్పుడు అతను ఎలా దూరం చేశారు? నేను హస్బెండ్ గురించి మాట్లాడలేదు. నేను హస్బెండ్ గురించే మాట్లాడలేదు. నేను హస్బెండ్ గురించి మాత్రమే మాట్లాడలేదు. ఈవెన్ నా ఫ్యామిలీ, నా కొడుకు కూడా ఇప్పుడు నా దగ్గర లేరు. ఎప్పుడైనా మీకు సెకండ్ ఎప్పుడైనా ఫస్ట్ విడాకులు ఏంటి? మీకు ఫస్ట్ విడాకులు ఎప్పుడైనా ఎవరితో అయినాయండి? నాకు తెలియదు. నాకు తెలియదు నాకు ఫస్ట్ విడాకులు అయ్యాయి అనేసి. మీరు పేరు చెప్తే నేను తెలుసుకుంటాను. ఐఎమ్ రియలీ ఈగర్. చెప్పండి మేడం. ఆవిడ అడుగుతున్నారు చెప్పండి. నాకు ఫస్ట్ విడాకులు కాదు, నాకు ఇప్పటిదాకా విడాకులు అవ్వలేదు. మేము తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు అవ్వలేదు. లేదు. ఇప్పుడు తీసుకుంటున్నాను. ఇప్పుడు తీసుకునేంత వరకు మీ హస్బెండ్ మీకు కాంటాక్ట్ లోనే ఉన్నారా? లేరండి. కాంటాక్ట్ లో లేనప్పుడు మీ గురించి అవసరం లేదు కదా ఆయన పట్టించుకోవడము. మీకెందుకు కాల్ చేసి మాకు బ్యాడ్ నేమ్ తెచ్చావని చెప్పేసి అంటారు? డివోర్స్ తీసుకోలేదు కాబట్టి అతని ఫర్దర్ అతను ఫర్దర్ గా లీడ్ చేసుకోవాలన్నా సరే అతనికి నాకు డివోర్స్ కావాలి. విభేదాలు వచ్చాయి. అది నా హస్బెండ్ కి నాదే అండి. మీరు శ్రీధర్ గురించి అడగండి. అది పర్సనల్ అండి. మీరు శ్రీధర్ గురించి అడగండి. వాట్ ఐ గేవ్ కంప్లైంట్ కేసు పెండింగ్ ఉంది, డైవర్స్ కేసు కాబట్టి కొద్దిగా శ్రీధర్ గురించి బయటకు వచ్చింది. శ్రీధర్ గురించి అడగండి. నేను దగ్గర అవ్వలేదండి. నేను ఇంటెన్షనల్లీ అసలు దగ్గర అవ్వలేదు. నేను చిన్నపిల్లని కాదు, కాకపోతే ఆడపిల్లనే. చెప్పండి చెప్పండి మీరు అడగండి. కానీ మీరు మోసపోయారు, అతను మాయ మాటలకు బెదిరించారని చెప్తే మీరు బెదిరితే భయపెడితే భయపడే వాళ్ళైతే కాదు. నేను ఏది నిరూపించాలన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఒక ఎవిడెన్స్ కావాలి. బ్లంట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నన్ను ఇలా చేశాడు అనేసి అంటే అప్పుడు ఎలా వస్తుందండి? ఇదంతా జరగకుండా ఎలా వస్తుంది అనుకుంటున్నారు? పెళ్లి చేసుకుంటే వినండి, పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్. అతను చెప్పినప్పుడు పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్. దాని తర్వాత నేను కోర్టుకు అప్రోచ్ అవ్వాలన్నా సరే, వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అవ్వాలన్నా సరే, డూ ఐ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ ఎవిడెన్స్? అవునా కాదా? మీరు ఆయన ఫ్యామిలీ తోటి మాట్లాడారన్నారు, అందరికి తెలుసని మాట్లాడారన్నారు. మొదటి నుంచి టచ్ లో ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి పోయి మీ కొడుకు అంటే మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడని చెప్పేసి మీరు వాళ్ళతోనే చెప్పానండి. నేను వాళ్ళతోనే చెప్తే వాళ్ళు నన్ను ఆపారు. నేను మాట్లాడతాను, మేము మాట్లాడతాం అనేసి అనేవాళ్ళు. కనీసం మినిమం అతను ఫోన్ తీసుకొని నువ్వేం చేస్తున్నావురా అనేసి అతను ఫోన్ కూడా తీసుకొని చెక్ చేయలేదు. చెక్ చేసి ఉండుంటే ఇంత దాకా వచ్చి ఉండేది కాదు. అవునే ఉన్నా మాట్లాడుతున్నా కదా. అవునే వింటాం ఓపిక జాన్ 7th నాతో లాస్ట్ గా ఏం మాట్లాడాడో నా దగ్గర రికార్డింగ్ ఉంది. షుడ్ ఐ ప్లే? అన్న కోర్టులో కొన్ని సబ్మిట్ చేయాల్సి ఉన్నాయి, అది చెప్తున్నాను. కొన్ని మీరు సబ్మిట్ ఇస్తాం అంటే కొన్ని సబ్మిట్ చేయాల్సి ఉన్నాయి. అందుకే నేను కాదు సార్, లీగల్ కొన్ని పాయింట్స్ ఉంటాయి, మీరు అడగకూడదు. కొన్ని పెట్టమని చెప్తా. నేను ప్రెస్ మీట్ కాదు సార్, మీకున్న డౌట్స్ క్లియర్ చేయాలి. అది చేపిస్తారు. చేపిస్తారు